పోలీసులు ఆ బంధువులు అందరూ వచ్చారు. ఏం జరిగిందో ఏంటో అంటూ భయపడుతూ వచ్చి తీరా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి విషయం అర్థమైపోయి ఆ బాధలో కుప్పకూలిపోయి గుండెలు బాదుకొని రోధిస్తున్నటువంటి ఆ బంధువుల్ని మీరు అక్కడ చూడొచ్చు. అలాగే వి మస్ట్ అప్రిషియేట్ ద పోలీస్ ఎఫర్ట్. ఈ విషయంలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వడం, సిగ్నల్ ట్రేస్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది? వెళ్తున్న కారు ఒక్కసారిగా ఎందుకని ఆ బావిలోకి దూసుకెళ్ళింది? అసలు ఆ టైంలో అక్కడ ఎవరు లేరా? బంధువులు కంప్లైంట్ ఇచ్చే వరకు 6:30కి వాళ్ళ సిగ్నల్ లాస్ట్ అయితే 6:30 నుంచి వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే 10 వరకు ట్రై చేశారు. ఎంతసేపటికి కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ మరొక విషయం, జనరల్గా ఇంకెవరైనా సరే ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే సరే, ఒకవేళ ఏదైనా పవర్ లేదేమో, అక్కడ ఫోన్కి ఛార్జ్ లేదేమో అని ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ బంధువులకి కొంతసేపటి తర్వాత, ఒక 2-3 అవర్స్ తర్వాత డౌట్ వచ్చింది. ఇలా జరగదు కదా జనరల్గా, ఎందుకు ఇంత సడన్గా ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, ఏదో జరిగింది, జరగరాంది ఏదో జరిగింది అని అనుమానం రావడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం. పోలీసులు కూడా చూద్దాంలే చేద్దాంలే అనకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ని ట్రేస్ చేయడం, వెంటనే ఆ స్పాట్ కనుక్కున్నారు. తీరా చూస్తే రోడ్డు పక్కగా ఏదో స్పాట్ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే కనిపిస్తుంది కదా స్పాట్ అని చెప్పి అక్కడ బావి ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ స్పాట్లో బావి కనిపించింది. అప్పటికే పోలీసులకు కొంత అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏం జరిగి ఉండొచ్చు అనేది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బావిలో ఆ కారు కనిపించడం, ఆ లోపలే కారు లోపలే వాళ్ళ మృతదేహాలు కూడా ఉండుంటాయని ముందే అనుమానించడం. కారుని బయటికి తీసి చూస్తే 4 మృతదేహాలు ఆ కారులో లభ్యం అవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఇక ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు గుండెలు బాదుకొని ఏడుస్తున్న తీరు మనం చూస్తున్నాం. అక్కడ పోలీసులు చాలా కష్టపడి ఆ కార్ని ఆ క్రేన్ సాయంతో బయటికి లాగడానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు మనతో. మహేష్, అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్? పోలీసులు ఏమైనా చెప్తున్నారా ఎలా జరిగి ఉండొచ్చు అనేది? అక్కడ గెస్ట్ చేయగలుగుతున్నారా? ఖచ్చితంగా నందు, నిన్నటి రోజు చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 11